నమస్తే. ప్రజెంట్ మనం గాంధీ భవన్ లో ఉన్నాం. మనతో పాటు మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్, ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా సంబరాలు చేస్తామనంటే, ఒకవైపు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఎలా చేస్తారు, రానున్న స్థానిక సంస్థల ఓట్ల గురించేనా ఇదంతా అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు దానిపైన? హరీష్ రావు మొట్టమొదటిగా గమనించాల్సింది, లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి 50 రోజులు ముందు పెట్టాలని హైకోర్టే తీర్పిచ్చింది. మరి ఎన్నికలకు ముందు ఎట్లేసినట్టు అది గమనించాలి. ఈ అవాకులు చెవాకులు మానండి. రైతులకు ఉపయోగపడే విధంగా రైతులకు రైతు భరోసా మేము వేస్తామన్నాం కాబట్టి కొంతవరకు 5 ఎకరాల వరకు అనుకున్నాం. కానీ ప్రజల్లో అసంతృప్తిగా ఉన్నారని ఈ ప్రభుత్వం గమనించి ఇప్పుడు అందరికి కూడా వేల కోట్ల రూపాయలు రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అంతేగాని ఎన్నికలు ఈ రోజు రేపు లేవు. అవి పగటి కళలు. ఆయన మానుకోవాలని తెలియజేస్తాం. ఇంకొక అంశం, నిన్నటి రోజే కోర్టు గట్టిగా చెప్పింది 50 రోజుల ముందు ప్రకటన ఇవ్వాలని. సో మరొక అంశం చర్చ మీదకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్రంలో పెద్ద చర్చగా మారుతుంది. దాదాపుగా అంటే 2023 నవంబర్ 13వ తారీఖు నాడు 600 ఫోన్లు గత ప్రభుత్వం ట్యాప్ చేసిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణ వస్తుంది. ఏం చెప్తారు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి? ఫోన్ ట్యాపింగ్ ప్రజలందరూ మర్చిపోయి ఉండొచ్చు. ఇది రామకృష్ణ హెగ్డే అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు ఆయన ఇమ్మీడియట్ గా పదవి నుండి రాజీనామా చేసినారు. వీళ్లకు సిగ్గు లేకుండా నిర్లజ్జగా వేరే వాళ్ళ పేర్ల మీద 900 ఫోన్లను ట్యాప్ చేసి ఇంకా బుకాయిస్తున్నాం. ఎవడో ఒకరిని గొట్టం గాంధీ చేసినాం. ఇవన్నీ మాటలు, భాషలు మారకుండా ఇంకా వాళ్ళు బుకాయించే ప్రయత్నం చేస్తే తప్పకుండా చట్ట ప్రకారం ఎంక్వైరీ నడుస్తూ ఉన్నది. ఎంక్వైరీ తేలిన తర్వాత వాళ్లకు చెప్పకూడదు గత అయితే. సో కేటీఆర్ కూడా మొన్న రీసెంట్ గా ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి 3వ విచారణకు హాజరైండు. విచారణకు హాజరైన తర్వాత కూడా ఒకటే మాట చెప్పిండు, అందులో ఎటువంటి అవినీతి జరగలేదు, ఇది లొట్ట పీస్ కేసే అని చెప్పేసి మాట్లాడిండు. ఇటు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని కూడా ఇష్టానుసారంగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు దీనిపైన? కేటీఆర్ కు సిగ్గు లేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే నోటికి ఏది పడితే అదే మాట్లాడు. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం, ఇంకా ప్రభుత్వంలో ఉన్నట్టే మాట్లాడుతూ ఉన్నాడు. కనీసం విజ్ఞత లేదు. ఒక ముఖ్యమంత్రి గారి గురించి గౌరవంగా మాట్లాడాలి, మనం గౌరవించాలన్న మర్యాద లేనటువంటి మనిషి మన కేటీఆర్. అది లొట్టపీస్ కేసు అయితే నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఆ లొట్టపీస్ కేసు కోసం 3 సార్లు ఎందుకు విచారణకు పోయినావు? ఆ లొట్టపీస్ కోసం నువ్వు మధ్యలో అమెరికా పోతున్నాను ఎందుకు పోస్ట్పోన్ చేయించుకున్నావు? చేయడం ఏ ప్రొసీజర్ అయినా డబ్బులు అక్కడ ఉన్నంత మాత్రాన నువ్వు ప్రొసీజర్ను ఫాలో కాదు. నువ్వు ఫెమాల ఉల్లంఘించినావు కాబట్టి, చట్టాలను ఉల్లంఘించినావు కాబట్టి ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా ఎంత చిన్న చట్టమైనా శిక్షకు అర్హులే. నీకు శిక్ష పడాల్సిందే తప్పకుండా. చిల్లర మాటలు, అసభ్య పదజాలం మానుకోవాలని కేటీఆర్ సూచిస్తూ తెలియజేస్తాం. సో అంటే మానకొండూరులో మీరు అధికారం చేపట్టిన తర్వాత కొంచెం అభివృద్ధి దశగా దూసుకుపోతుందని తెలుస్తుంది. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురావడం జరిగింది. వ్యవసాయ కళాశాల కూడా మంజూరు అవ్వడం జరిగింది. అయినా కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మీపైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మానకొండూరు మాజీ శాసనసభ్యులు కూడా మీపైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏమంటారు? పచ్చకామెర్ల రోగపోనికి లోకమంతా పచ్చగా కనబడుతుంది. నేను చూసినటువంటి అభివృద్ధి, వ్యవసాయ కళాశాల తీసుకొచ్చినాం. దాన్ని ఎవరైనా అభినందించాలి. మన నియోజకవర్గానికి వచ్చింది, మనకు వచ్చిందని ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చినాం. ఇది మన కోసం తీసుకొచ్చినాం. తప్పకుండా దానికి టెండర్లు పిలిచినారు, శాంక్షన్ అవుతా ఉన్నాయి. మరి వాళ్ళు ఏంటంటే అవినీతి మయంలో కూరుకుపోయినారు. వాడు ఎక్కడ పైసలు కలెక్ట్ చేసుకున్నాడో ఆయనకు తెలుసు, ఎవరి దగ్గర బలవంత వసూలు చేసినారో తెలుసు. కానీ అవన్నీ కవంపల్లి సత్యనారాయణ కూడా చేస్తారని వాళ్ళకి ఒక నమ్మకంతో ఉన్నారు. కానీ అటువంటిది జరగలేదు. వాళ్ళకి ఆధారం దొరుకుతలేదు. ఆధారం ఉంటే బయట పెట్టండి. తప్పకుండా ఆ ఆధారాలతో మీరు ఏ రోజు బయట పెడతారో ఆ రోజే నేను రాజకీయాలకు శాశ్వతంగా రాజీనామా చేస్తాను. సో రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి. ఎలా ఉండబోతున్నాయి అంటే మానకొండూరులో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తప్పకుండా ప్రజలు ఎవరు సేవ చేస్తున్నారు, ఎవరికి అందుబాటులో ఉంటున్నారు, ఎవరు ప్రజల సమస్యలను రోజు వింటున్నారు, ఇవన్నీ గమనిస్తారు. కాబట్టి గమనించిన వాళ్ళకే పట్టం కడతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మానకొండూరు నియోజకవర్గంలో విజయం సాధిస్తుంది. సీట్లన్నీ కూడా స్వీప్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్.